శివ వదులు వదులు శివ శివ వదులు పిచ్చెక్కిందా నీకు నీ భార్యరా శత్రువుని పట్టుకుంటున్నాడు పట్టుకున్నావు శత్రువే నాకిష్టం లేని మనిషి పేరు నా గుండెల మీద ఉండేలా చేసిన ఎవ్వరైనా నాకు శత్రువే నీకిష్టం లేని మనిషి పేరు నీ గుండెల మీద రాస్తే నీకెలా ఉంటుంది మండుతుంది కదా నాకు కూడా అలాగే ఉంది పైగా నా గుండెల్లో ఉన్న మా అమ్మాజీ స్థానంలో రాస్తే ఇంకా ఎక్కువ మంటగా ఉంటుంది ఎందుకమ్మా నాకు రాసిపెట్టలేని దాన్ని బలవంతంగా రాయాలని చూస్తావు నువ్వు కూడా మాలాగా శత్రువులా మారడం తప్ప దానివల్ల ఏం ఉపయోగం చెప్పు తెలుసత్తయ్యా ఏ ఉపయోగం లేదని తెలుసు గుండెల్లో లేని చోటు గుండెలపైన రాస్తే దక్కుతుందా దక్కదు నేనలా రాయడానికి కారణం వేరు ఎవండోయ్ శ్రీవారు మీ ఆవేశం తగ్గితే ఒక్క 2 నిమిషాలు నేను మాట్లాడతాను ఎవడో ఒకడు మీ దగ్గరకొచ్చి ఒక పేరు కాగితం మీద రాసి అది మీ శత్రువు పేరని చెప్పి కసి తీరా కాలితో నలపమని చెప్పాడు మీరు నలిపేశారు కానీ తర్వాత అది మీ శత్రువు పేరు కాదు మీ ప్రాణమైన మీ అమ్మాజీ గారి పేరని తెలిస్తే ఏం చేస్తారు చంపేస్తాను వాడిని మీ అమ్మగారి పేరుని కాలుతో నలిపి నలిపి చించేసుంటారే ఏం చెప్పాలని చూచాండాది అది సరే వదిలేయండి ఏదో కాగితం పేరు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ మీకు ఎవరో ఒక ఆవిడతో గొడవై మీరావిడ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారనుకుందాం కానీ అక్కడ రైటర్ అవతల వాళ్లతో కుమ్మక్కైపోయి ఆవిడ పేరు బదులు మీ అమ్మాజీ గారి పేరు రాశారనుకుందాం అప్పుడేమవుతుంది అమ్మాజీ గారు మీ అబ్బాయే మీ మీద కేసు పెట్టాడు అని మీ ప్రియమైన అమ్మగారిని జైల్లో వేస్తారు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో మీ అమ్మగారి పేరుతో మిమ్మల్ని మోసం చెయ్యొచ్చు ఆవిడ్ని అవమానించేలా చెయ్యొచ్చు నష్టం కలిగించొచ్చు ఏమైనా చేయొచ్చండి దీనికి కారణమేంటి ఏంటది చదువు లేకపోవడం హోసిని చుట్టూ దిప్పి చదువు కడిగి తెచ్చినాదా ఇప్పుడు మీరు ఒకరి పేరు చెప్తే నేను ఇంకొకరి పేరు రాశాను అది మోసమే కానీ నేనేం మోసం చేయలేదు మీరే మోసం చేసే అవకాశం ఇచ్చారు ఒకవేళ మీకే గనక చదువొచ్చుంటే అమ్మాజీ అనసూయకి తేడా తెలుసుకోకుండా ఉంటారా ఇప్పుడు ఎంత చెప్పి ఏం లాభం అమ్మా అయిపోయింది వాడి జీవితం ప్రతి చోట ఇలా మోసపోవాల్సింది పొద్దున్న చూసావు కదా ఆ మీడియా వాళ్ళు ఎలా మాట్లాడారు అలా ప్రతి చోట పరువు పోగొట్టుకోవాల్సింది వాడి నుదుట చదువురాత లేదమ్మా లేదని మీరెలా చెప్తారు మావయ్య 60 ఏళ్లకి
అక్షరాలు నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? అది చదువుకోవాలన్న తపన ఉన్న వాళ్ళకి. చదువును చులకనగా చూసే ఇలాంటి వాళ్ళ కాదు. ఈ విషయంలో వీడి గురించి ఆలోచించడం అనవసరం. నువ్వేం చేసినా వీడికి చదువు రాదు. వస్తుంది వస్తుంది. వస్తుంది. నేను చదువుకుంటాను. అమ్మా, నేను చదువు నేర్చుకుంటాను. నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారనో, నాకు అవమానం జరుగుతుందనో కాదమ్మా. ఇదిగో ఇలా నీ పేరు బదులు ఇంకొకరి పేరు రాసి నన్నెవ్వరూ మోసం చేయకుండా ఉండడం కోసం నేర్చుకుంటాను. కనీసం అమ్మాజీ అని 3 అక్షరాల కోసమైనా నేర్చుకుంటానమ్మా. నాకెలా చదువు రాదో నేర్చుకొని చూపిస్తాను. దీని ప్లాన్ ఇదా? ఓని చేత చదువుకి ఒప్పించేదానికి ఇంత నాటకం ఆడినాదా? ఏం ప్లాన్ చేసుండావమే? మంచిగా వాణ్ణి చదువుకుంటే చదువుకోడని వాణ్ణి ఈ మాదిరి రెచ్చగొట్టి చదువుకుంటానని ఛాలెంజ్ చేసే మాదిరిగా చేసుండావు గదు. వాడు ఛాలెంజ్ చేసినాడంటే ఎట్టయినా చదువుకుంటాడు. వాడు గాని చదువుకుంటే ఇంక నా నాటకం సాగదు. అందుకే ఏం చేసైనా వాడు చదువుకోకుండా ఆపాలా. ఆ చదువు మీద, చదివించే దాని మీద అసహ్యం పుట్టేటట్లా చెయ్యాలా. అమ్మా, అమ్మా, ఈ డబ్బులు లోపలించు. ఏం డబ్బులప్పా? మిల్లు డబ్బులమ్మా. పొలం కొంటున్నాం కదా, దానికి కట్టాలి. నీ దగ్గర ఉంచు, రేపొద్దున తీసుకుంటా. నా దగ్గర ఎందుకు లేప్పా? వద్దు. అదేంటమ్మా అలా అంటావు? ఎప్పుడు నీ దగ్గరే ఉంచుతావు కదా. అప్పుడు పరిస్థితి వేరప్పా. అరే, ఇప్పుడేమైంది? ఏంటమ్మా పెద్దమ్మ కొత్తగా డబ్బులిస్తుంటే వద్దంటుంది? ఏదో తిరకాసు ఉండుంటుందే చూడు. ఇప్పుడు నీకు నీ పెళ్ళాం వచ్చుండదు కదప్పా. ఈశ్వరి! అమ్మా, ఈశ్వరి గురించి నువ్వు తప్పుగా అనుకుంటున్నావేమో. నేను నిన్నెంతగా అభిమానిస్తున్నానో ఈశ్వరి కూడా ఇప్పుడు నిన్నంతే అభిమానిస్తుంది.
ఆపన్నమ్మా. వేరే పనులేమనుంటే ఈశ్వరి చూస్తుందిలే గాని డబ్బులు మాత్రం నీ దగ్గర ఉంచు. సరేప్పా, నువ్వు కోడలు బలవంతం చేస్తా అంటే కాదనేదే ఉంటాది. నా దగ్గరే పెట్టుకుంటానులే, పొద్దునొచ్చి తీసుకొని పో. సరే అమ్మా. అందరూ పోయి పండుకోండి. చెక్కు మీద ఎక్కువ డబ్బులు రాసి నొక్కేసే బుద్ధున్న ఈ అమ్మాజీ చేతికొచ్చిన డబ్బుల్ని తీసుకోకుండా తిరిగి నా చేతుల్లో పెట్టాలని చూసిందంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసింది. కానీ చివరికి ఆవిడే తీసుకెళ్లిపోయింది కదా. ఇప్పుడేం చేస్తుందో ఏదేమైనా జాగ్రత్తగా ఉండాలి. ఏంటక్క రమ్మన్నావు? ముందు డబ్బులు తీసుకోమా, చెప్తా. అక్క, నువ్వు నిజంగా దేవతవక్క. ఇన్ని డబ్బులు ఇస్తున్నావా నాకు? అమ్మా, ఇవి నీ ఒక్కదానికే కాదు, నాకు కూడా. అసలుకే నాకు చాలా ఖర్చులున్నాయి. ఎక్కువగా మాట్లాడితే మీ ఇద్దరికి మూతి పళ్ళు రాలిపోతాయి. ఏమనుకుంటాండారో? అవి మీ ఖర్చుల కోసం కాదు మే, ఈశ్వరి కర్మ కాల్చేదానికి. అర్థం కాలేదా? ఈ డబ్బు తీసుకొని పోయి ఈశ్వరి రూములో ఈశ్వరి బ్యాగ్ లో పెట్టండి. ఇది చాలా అన్యాయం అక్క. మేము నీకు ఇంత సపోర్ట్ గా ఉంటే నువ్వు మాకివ్వకుండా ఇవి ఈశ్వరికి ఇస్తానంటావేంటి? అట్నేమే, తీసుకొని పోయి నీ దగ్గరనే పెట్టుకో. పొద్దున్నే శివ డబ్బు అడిగితే ఎవరో తీసినారని చెప్తాను. ఇల్లంతా ఎతకతాడు, అప్పుడు నీ దగ్గర దొరకతాయి. ఇంట్లోంచి తన్ని తరిమెచ్చాడు. అమ్మో, నువ్వు నన్ను ఇరికించాలని చూస్తున్నావా అక్క? నిన్ను కాదమ్మా, ఈశ్వరి వదిన్ని ఇరికిద్దామని చూస్తుంది. ఈ డబ్బులు వదిన బ్యాగ్ లో పెడితే పొద్దున్నే కనిపించట్లేదని వెతికితే వదిన హ్యాండ్ బ్యాగ్ లో దొరుకుతుంది. వదిన అన్నయ్య ముందు దొంగలా నిలబడుతుంది. అవును మే, అదే జరగాల. ఈ డబ్బులు తీసుకుపోయి ఆ ఈశ్వరి బ్యాగ్ లో పెట్టండి. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. అలాగే పెద్దమ్మా.
ఏమైంది పెట్టేసినారా? పెట్టేశాను పెద్దమ్మ. పెట్టామక్క. సూపర్ మే. తెల్లారినాక వాళ్ళ సంగతి చెప్తాను, మీరు పోయి పండుకోండి. అలాగే అలాగే పెద్దమ్మ. రావేరా. అమ్మా, నేను నీ దగ్గర డబ్బులు పెట్టాను కదా, పొలం కొనడానికి వెళ్తున్నాను, కావాలి. అట్నేప్పా. ఓబులేషు, ఓబులేషు, రే ఓబో. ఏంటమ్మా? బీరువాలో అన్న డబ్బుంటది, పోయి తీసుకోరా పో. సరే అమ్మా. జాగ్రత్తప్పా. అలాగేనమ్మా. పత్రాలన్నీ జాగ్రత్తగా చూసుకో, చాలా సిక్కులుంటాయి. అలాగేనమ్మా. అమ్మా అమ్మా, అక్కడ డబ్బు లేవమ్మా. సరిగ్గా చూసినావా? చూసానమ్మా, బీరువా మొత్తం వెతికాను, ఎక్కడా లేవు. ఏం చూసినావో ఏమో, నేనొచ్చాండా నుండు, పద. రామ్మా రా. అక్క, ఏమైందక్క? ఏం వెతుకుతున్నావు? శివ ఇచ్చిన డబ్బు కనపడ్డలేదమ్మే. ఈడ్నే బీరువాలో పెట్టినా. బీరువాలో పెట్టిన డబ్బులు ఎక్కడికి వెళ్తాయి అక్క? అదే తెలియట్లేదు మే, యాడికి పోయినాయో ఏమో. ఏమో అత్తయ్య, ఎవరైనా తీసారేమో. ఎవరు తీసుకుని పోతారు మే? ఆ డబ్బు ఆడబెట్టినట్టు నీకు నాకు మాత్రమే తెలుసు. తీస్తే నువ్వన్నా తీయాలా, నేనన్నా తీయాలా? నా గదిలో అయితే మొత్తం ఎతికినా, యాడ కనపడలేదు. అంటే ఏంటి మీ ఉద్దేశం? నేను తీసానా? నేనెప్పుడు అన్నాను మే అట? ప్రత్యేకించి అనక్కర్లేదు అత్తయ్య. రాజుగారి మొదటి భార్య బాగుంది అంటే రెండో భార్య బాలేదనేగా. ఈశ్వరి, ఏమీ అనలేదంటుంది కదమ్మా, ఎందుకేదో అంటావు? నేనేం అనట్లేదు. అంత అనుమానం ఉన్నప్పుడు నా బీరువా కూడా వెతకమంటున్నాను. అయ్యో, నిన్నేం అనుమానించట్లేదు మే, చెప్తుండాను కదా. అవసరం లేదు, వెతకండి. సరే, ఎతికేదాకా వదిలేటట్లేదు, పదండి ఎతుకుదాం.